ఎవరా మీరు ఎందుకు సంస్థలు కాల్ చేసి కదా ఎందుకు పుడిచిపెట్టావు? అది అడగడానికి నువ్వెవడుగురా? మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వద్దురా చెప్పేది వినరా తమ్ముతురా నువ్వు మనిషి పట్రా మనిషివా నువ్వు? అది నా కూతురు సమాధిరా. మీ ఇంట్లో ఎవరైనా తెస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. వద్దురా తమ్మకట్రా మీకు దండ పెడతా కాబట్టి నా ప్రాణాలు తీసుకుంటా నన్ను చంపండిరా. ఆ సమాధి ఏం చేయకండిరా. ప్రాణాలు తీస్తుందయ్యా నీ కూతురు, నా ప్రాణాలు తీస్తుంది. ఎవరైనా నీ కూతురు నాకేమైనా సొంతమా బంధమా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడి చెప్పొచ్చు కదా. మా అమ్మాయి చేసింది. మా అమ్మని కొట్టి మా అమ్మకి ఏదైనా జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేసావండి. రావయ్యా నీ కూతురిని బయట తీసి కాల్చాయి, పెట్రోల్ పోసి తగిలట్టాయి. అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా నీ కూతురిని చూపిస్తాను, దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్ థ్యాంక్స్ బాబు. నీకు? నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. ఓ సార్ నన్ను క్షమి. మనకి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. ఇందులో ఎవరయ్యా లోకేష్? నేనే సార్. పురుషోత్తమి మావయ్య? అవును సార్. ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? చనిపోయిన భవానీ వీడి చుట్టూ సార్. సార్ అమ్మాయి వాళ్ళ నాన్న సరిగ్గా తినడం కూడా మానేశారు. వాడికి ఏమన్నా మెంట్లా? అమ్మాయి చచ్చిపోయిన బాధ ఉంటుంది, అందుకని ఎవరు గుద్దారో కనిపెట్టారో అరెస్ట్ చేశారా అని 1,00,000 ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పెద్ద ఆయన కదా అని ఊరుకుంటున్నాను. కాకపోతేనా ఇంతగా నీకేమవుతాడు? మామయ్య వర్స్ అవుతారు సార్. సార్ ఆ కారు నడిపింది ఎవరైనా తెలిస్తే తెలిస్తే ఏం చేస్తా? శిక్ష పడేలా చేసి. పడితే మేమేం చేయాలి? గాజులు దొడుకుతుందా? చంపింది ఎవరో తెలుసుకుంటే మనసు కుదురపడుతుంది సార్. రోజుకి 10 యాక్సిడెంట్లు జరుగుతాయి, గుద్దేసి వెళ్ళిపోతుంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని గుద్దురాని కనిపెట్టలేం. ఆడ దొంగదవా కారు దొంగిలించి ఫాస్ట్ గా వెళ్ళాడు. ఆ అమ్మాయి అడ్డొచ్చింది, గుద్దేసి పారిపోయాడు. భయంతో రోడ్డు మీద కారు వదిలి ఎస్కేప్ అయ్యాడు. కార్ ఎక్కడ వదిలేదు సార్? సచిన్ థియేటర్ వెనకాల. కారు ఉన్నారు ఎవరు సార్? హిమాయత్ నగర్ లో మెకానిక్ దగ్గరికి కార్ సేల్స్ వచ్చింది. బయట బండి పార్క్ చేశాడు, ఈడు కొట్టేశాడు. దొంగిలించిన వస్తువు రికవర్ అయింది. కేసు క్లోజ్. ఫైల్ ఏం చేసావరా? నాకేం తెలియదనా? ఏ పాత సామాన్ గుట్లో వేసావు? అమ్మే తోట నేను తెలియదనా? తండ్రి కాయలు తీసుకురాదనుకో పోతే ఫోన్ లేని పనిలో పెట్టుకుంటే నాకే టోకన్ వేస్తావా? ఇంకోసారి ఏదో కనపడు చెప్తా. ఏంటి సార్? సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా చూద్దామని. సెకండ్ హ్యాండ్? అందరూ కొత్త కారు కొంటుంటే మీరేం సార్ సెకండ్ హ్యాండ్ అంటున్నారు? బడ్జెట్ లేదు బాస్. ఏం కారు కావాలి? ఆ కార్ లాంటిది ఏమన్నా? అక్కడ అయ్యి ఉండవు. ఐకాన్ ఉంది, 98 మోడల్, సింగిల్ ఓనర్. రేట్ ఎంత? 3. మరీ ఎక్కువ చెప్తున్నావే. అయితే రేట్ నువ్వే చెప్పు. ఓ 2 లోపు ఉంటే. 2 లోపలనా? అదిగో మారుతి ఓమ్ని ఉంది, చూస్తారా? మీరు చెప్పిన బడ్జెట్ 2. సెకండ్ హ్యాండ్ ఓమ్ని 2 లక్షలా? బండి పక్కా కండిషన్ సార్, తక్కువ కిలోమీటర్లు తిరిగింది. ఇదంతా? దాన్ని ఆ చేరుకు కాదు, దాన్ని ఎందుకు గెలుపుతున్నావు? రేట్ ఎంత చెప్పన్నా? చేరుకు కాదని చెప్పానా? మరి ఎందుకు ఇక్కడ ఉంది? ఒంట్లో బాగాక తొంగోనుంది. బయలుదేరండి. మీ మొహాలు చూస్తే కారు గంటకు వచ్చినట్లేదు. బయలుదేరండి. హలో ఏయ్ పరా.
ఇప్పుడు ఏం జరిగిందని ఏమైనా జరగలా ఏంటి? ఏయ్ ఇంకా చేస్తావా? ఇంకొకసారి ఇక్కడ చూశాను. ప్లీజ్ ఉంటాను బాయ్. కానేదా బాయ్. పచ్చ కారు కొందాం అనుకుంటున్నాం. మా బాండర్ ఎవడు సార్? ఏ దాంతో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఉందా? ఎవరినైనా గుద్ది చంపేశారా? అదొక మ్యాటర్ ఉందిలే. ఏంటా మాట? మా వాళ్ళు రిలేషన్ కారు తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి అందరి మీద కాకెక్కువైపోయింది. ఆయన రిలేటివ్ పేరేంటి? సంపత్. ఆయన ఇల్లు ఎక్కడ? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ వెళ్ళాను. ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ ఆడుతుంటే ఏ థియేటర్? సత్యం థియేటర్. దాని వెనక హౌసింగ్ బోర్డులోనే ఉన్నాడు. అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా. అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మాయిని చంపింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా సార్? 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మాయిని గురించి చంపింది? అయ్యో నేను ఎవరిని చంపలేదు. నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కార్ తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్. నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చగల కారేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని కుదరా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, అదే సార్ నిజం. ఏమంటున్నారా? ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు. నాకు తెలిసిందలా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేసాను. నేను చెప్పేదంతా నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లని చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. ఏ సరసు, ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేనెక్కడ వచ్చాను? నాకు తెలీదు. ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు నేను సార్. వెళ్తా అన్నా. ఒక్క నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వు ఏదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా? అమ్మాయే, నువ్వు చూసావా? ఆ స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును, మీరు యాక్సిడెంట్ చూసారా? చూశాను. ఏం చూసా చెప్పండి. ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నావురా? ఒక్క నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది.
బాయ్స్ ఎక్కడున్నారు? అన్నా, ఇదేం కలర్? చెప్పన్నా. అన్న ప్లీజ్ అన్నా, ఇదే కలర్ చెప్పన్నా. ఏం జరుగుతుందా? ఇదే కలర్ చెప్పన్నా. పట్టగలరా? మరి ఇదే కలర్ చెప్పన్నా. ఇది కూడా పచ్చ కలరే కదా బాబు.